సంస్కరణలు కావాలి. ఇది బ్రిటన్లో ప్రతి ఒక్కళ్ళ యొక్క స్వరం. పార్టీలు మారుతున్నాయి. టోరీస్ పోయారు, ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం వచ్చింది. కాకపోతే ఇద్దరి ఆలోచనల్లో మార్పల్ల మరింత పేదరికం లేదంటే మరింత కొత్త సంస్కరణ. ఈ సంస్కరణల మధ్య నలిగిపోతా నిజమైన సంస్కరణ బ్రిటన్లో కరువు అవుతుంది. అక్కడ వాళ్ళకి ఏం కావాలి, అసలు బ్రెగ్జిట్ ఎందుకు అయ్యారు, అమెరికా యూరోప్ దేశాలకు మన సంపద అంతా తీసుకెళ్ళిపోయడం ఎందుకు, మనం ప్రశాంతంగా ఉన్నాం. కానీ ఇక్కడ సమస్య ఏమైంది, ఇతర దేశాల నుండి వచ్చినటువంటి శరణార్థులు చొరబాటుదారుల కారణంగా ఆ ప్రాంతంలో ఎదురైనటువంటి సంక్షోభం పెద్ద సమస్య అయి కూర్చుంది. చివరికి ఆ దేశంలో ఉన్నటువంటి రాజకీయాలను వాళ్ళు శాసించే పరిస్థితి వచ్చింది. ఈ దేశంలో బ్రిటన్లో ప్రజలు ఇటు టోరీల్ని నమ్మట్లేదు, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని నమ్మట్లేదు. ఫైనల్గా రిఫార్మ్ యూకే వైపుకి పోతున్నటువంటి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతుంది. కేవలం ఈ 6% దూరం మాత్రమే ఉందట. ఇప్పుడు ఉన్నటువంటి అక్కడ తాజా సర్వేల ప్రకారం చూస్తే ప్రధానమంత్రి మీద -10, -15 దాకా ఉన్నటువంటి వ్యతిరేకత ఒకటైతే టోటల్గా 28% కావాల్సి ఉంటే మెజార్టీకి ఇప్పటికి 22% ప్రజలు వాళ్ళని అంగీకరిస్తున్నారు అన్నటువంటి విషయాన్ని ఎలక్టోరల్ క్యాలిక్యులస్ లాంటి సంస్థలు అధికారికంగా చెప్తున్నటువంటి లెక్క.